అందరికీ నమస్కారం. తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు ఎండమూరి రాజేశ్వరి. వ్యాకరణ తరగతుల్లో భాగంగా చందో ప్రకరణలో ఇప్పుడు పద్యాలు రకాలు గురించి తెలుసుకుందాం. పద్యాలు 3 రకాలు. అవి ఏంటంటే వృత్తములు, జాతులు, ఉపజాతులు. వృత్తములు, జాతులు, ఉపజాతులు. వృత్త పద్యాలంటే 3 అక్షరాల గణాలు కలిగి ఉంటాయి. ప్రతి 4 పాదాలు సమానంగా ఉండాలి. ప్రతి పాదానికి ఒకే రకమైనటువంటి గణాలు రావాలి. యతి ఉండాలి, ప్రాస ఉండాలి. కొన్ని నియమాలు ఉంటాయన్నమాట దీనికి. జాతులు, ఉపజాతుల్లో కొన్ని నియమాలు స్వేచ్ఛగా ఉంటాయి. అందులో గణాల లెక్కింపే ఉంటుంది, కానీ ప్రత్యేకమైన ఈ గణాలే రావాలని ఉండదు అన్నమాట. ఇప్పుడు మనం వృత్త పద్యాల గురించి తెలుసుకుందాం. వృత్త పద్యాల్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపు, మాలిని, శ్రగ్ధర, తరళము, మత్తకోకిల ఇలా చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన వాటిని కొన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఇందులో ఉత్పలమాల. ఉత్పలము అంటే అర్థం ఏంటి? కలువ పువ్వు. మాల అంటే దండ. కలువ పూల దండ అంటే ఆ పద్యం యొక్క నడక తీరు కలువ పూల దండ వలె ఉంటుందట అని ప్రాచీన కవులు భావించారు. ఆ పదానికి అర్థం ముందు తెలుసుకున్నాం. ఈ ఉత్పలమాల పద్యంలో ప్రతి 4 పాదాలు సమాన పాదాలు కలిగినటువంటిది ఉంటాయి. పొడవుగా ఉన్నటువంటి 4 పాదాలు సమాన పాదాలు కలిగి ఉంటుంది వృత్తపద్యం. మొదటి అక్షరం పద్యంలో మొదటి అక్షరాన్ని యతి అంటాం, రెండవ అక్షరాన్ని ప్రాస అంటాం. ఈ యతి ప్రాసలతో కూడుకుని ఉండేదే వృత్తపద్యం. ఇందులో అన్ని సహజ గణాలు ఉంటాయి. అంటే నిసర్గ గణాలతో కలిగి ఉండి యతి ప్రాసలతో కలిగి ఉంటే దాన్ని వృత్తపద్యము అంటాం. ఈ యతి అక్షరానికి 10వ అక్షరం కానీ కొన్ని చోట్ల 11, 13, 14 ఇలా ఉంటాయి. ఆ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది. అంటే దానికి స్నేహం ఉంటుందని చెప్పడం. ప్రస్తుతానికి చాలు. విడిగా యతి అంటే ఏంటి, యతి మైత్రి గల అక్షరాలు అంటే ఏంటి, ప్రాస అంటే ఏమిటి, ప్రాసేతి అంటే ఏంటో విడిగా వేరే వీడియోలో తెలుసుకుందరు. కానీ ఇప్పుడు ఈ వృత్త పద్యంలో ప్రతి పాదానికి భరణ బబరవ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతి స్థానం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. ఇది వీటిని ఏమంటారు? పద్య లక్షణములు అంటారు. ఈ ఉత్పలమాల యొక్క పద్య లక్షణాలు ఏంటంటే ఇది వృత్త పద్యములకు చెందినది అని రాయాలి. ఇక్కడ నేను చిన్నగా కొద్దిగా రాశాను. ఈ వృత్త పద్యంలో 4 పాదాలు సమానంగా ఉంటాయి. ఇందులో ప్రతి పాదానికి భరణ భబరవ అనే గణాలు వస్తాయి. ఇందులో ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. ఇందులో ప్రతి పాదలో మొదటి అక్షరానికి నియమిత స్థానంలో కలిగిన అక్షరానికి యతిమైత్రి సరిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి, 1 10వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. ప్రాస నియమము ఉంటుంది. ప్రాస అంటే 2వ అక్షరం సంయుక్తాక్షరం అయితే సంయుక్తాక్షరంగా ఉంటుంది, ద్విత్వాక్షరం అయితే ద్విత్వాక్షరం అయ్యి ఉంటుంది, దీర్ఘం వస్తే దీర్ఘం వస్తుంది, లఘు వస్తే లఘు వస్తుంది. అంటే ఒకే గుణింతానికి సంబంధించి ఉంటాయన్నమాట. ఇప్పుడు 10వ తరగతి వీర తెలంగాణలో పద్యం అన్నమాట. ఇందులో 4 పాదాలు సమానంగా ఉంటాయని చెప్పాం కాబట్టి నేను మొదటి 2 పాదాలు ఇక్కడ తీసుకున్నాను. తర్వాత 2 కూడా తీసుకోవచ్చు. నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతని కృపాణములిచ్చితి వాజ్రేయ భుజాబలమ్ము దర్శింప జగమ్ము నవాబుతో సవాలు చేయుమటంటి ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. అది పద్యం. ఇందులో మొదటి 2 పాదాలు ఇక్కడ నేను తీసుకున్నాను. ఈ మొదటి 2 పాదాలకి గురువులు గుర్తించి గణ విభజన చేసి యతి స్థానం వచ్చిందో లేదో తెలుసుకుందాం. ఇప్పుడు మొట్టమొదట మనం 3 అక్షరాలకి గీత కొట్టకూడదు. ఇది 3 అక్షరాల గణాలు అయినప్పటికీ కూడా ముందు గురులగులు నిర్ణయించిన తర్వాతే 3 అక్షరాలకి గీత కొట్టాలి. ఎందుకంటే పొల్లు హల్లుగా అక్షరాలు వచ్చినప్పుడు అక్షరాల సంఖ్య ఎక్కువ కనబడుతుంది మనకి. అప్పుడు తప్పుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీ యొడి, ఇక్కడ నీ అనేది ఏంటి? దీర్ఘాక్షరం. యో హ్రస్వాక్షరం.
డి హ్రస్వాక్షరం, లో దీర్ఘాక్షరం గురువు అయిందనమాట. నా హ్రస్వాక్షరం, నిండు సున్నకలాక్షరం కాబట్టి గురువు. ఇక్కడ హ్రస్వాక్షరం లఘువు, ఇక్కడ హ్రస్వాక్షరం లఘువు, ఇక్కడ హ్రస్వాక్షరం లఘువు, ఇక్కడ నిండు సున్నకలాక్షరం నిం గురువు, ఇక్కడ హ్రస్వాక్షరం లఘువు, ఇక్కడ హ్రస్వాక్షరం లఘువు, ఇక్కడ దీర్ఘాక్షరం గురువు, ఇక్కడ హ్రస్వాక్షరం లఘువు, ఇక్కడ హ్రస్వాక్షరం లఘువు, ఇక్కడ నిండు సున్నకలాక్షరం గురువు, ఇక్కడ లఘువు. కుర్రలన్ రాకింది ద్విత్వాక్షరం వచ్చింది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు. లన్ అంతా కలిపితే గురువు. ఇప్పుడు 3 అక్షరాల గీత కొట్టాం. అది ఇప్పుడు యమాత రాజమాన సలాగం చక్రం వేసి చూసుకోవచ్చు, సూత్రం ప్రకారము రాసుకుని చూసుకోవచ్చు, భజస ఎరత మన అలా వేసుకోవచ్చు, లేదా పట్టికి వేసి చూసుకోవచ్చు. ఇప్పటికే మీకు అన్నీ వచ్చి ఉంటాయి కాబట్టి చూడండి. ఆది గురువు వస్తే ఎప్పుడైనా భగణం, మొదట గురువు వచ్చింది కదా కాబట్టి భగణం. మధ్య లఘు వస్తే రగణం, 3 లఘువులు వస్తే నగణం, మళ్ళీ ఆది గురువు వస్తే భగణం, మళ్ళీ ఆది గురువు వస్తే భగణం, మధ్య లఘు వస్తే రగణం. దీన్ని లగము లేదా వగణం అంటాం. లా అంటే లఘు, గా అంటే గురువు, 2 అక్షరాల గణం. దీనికి వా అని పేరు. భరణ భవ రవ అనే గణాలు వచ్చాయి మనకి. ఎన్ని అక్షరాలు ఉండాలి ఇక్కడ? 20 అక్షరాలు ఉండాలి. 20 ఉన్నాయి లేదో మనం చూసుకోవాలి. 3, 3, 6, 9, 12, 15, 18, 19, 20 అంటే మొత్తం 20 అక్షరాలు ఉన్నాయి. భరణ భవరవ అనే గణాలు వచ్చి 4 పాదాలు సమానంగా ఉండాలన్నాం. ఇక్కడ మనం 2 పాదాలు రాసుకున్నాం కాబట్టి మిగతా 2 పాదాలు కూడా సమానంగానే ఉంటాయి. చూసుకోవచ్చు. ఇది వృత్త పద్యం అనేది తెలిసింది. ఇప్పుడు యతి స్థానం తెలియాలి. నీ ఎన్నో అక్షరం అన్నాడు? 10వ అక్షరం అన్నాడు. ఇక్కడ వరకు 9 కదా, అంటే ఇక్కడ ఈ నీ మీద ఉన్నటువంటి ఈకారానికి ఇక్కడ ఈకారానికి సంధి యతి మైత్రి జరిగిందని అనుకోవాలి మనం. ఇది అచ్చుల మైత్రి ఉంటుంది, హల్లుల మైత్రి ఉంటుంది, 2 ఉంటాయి. మైత్రిలో రకాలు ఉంటాయి. ఇక్కడ 1వ అక్షరానికి 10వ అక్షరానికి కాబట్టి మనం మామూలుగా లెక్క పెట్టుకుని అక్కడ గీత గీసేస్తే సరిపోతుంది. 10కి సరిపోయింది. అంటే ఇప్పుడు ఉత్పన్నమాల పద్యపాదం అని తెలిసింది కదా. ఇప్పుడు 2వ దాన్ని కూడా చూద్దాం. సమానంగా ఉందో లేదో మనకు అర్థమవుతుంది. ఇది ఏంటి? సంయుక్త అక్షరం ముందున్నది గురువు అవ్వాలి. ఆ ముందున్న అక్షరం మన దగ్గర లేదు, సంబంధం లేదు. ఇక్కడ దీనికి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అయింది. లఘువు లఘువు. ఇక్కడ మళ్ళీ ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ఇది గురువు. ఇది మళ్ళీ లఘువు. ఇది నిండు సున్న కళాక్షరం గురువు. ఇది హ్రస్వాక్షరం లఘువు. నే హ్రస్వాక్షరం లఘువు. గురువు అట్రసుడి గల అక్షరాలు ఎప్పుడూ లఘువులే. దీర్ఘాక్షరం గురువు. నా హ్రస్వాక్షరం లఘువు. ము హ్రస్వాక్షరం లఘువు. ఇక్కడ ద్విత్వాక్షరం వచ్చింది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు. ఇది మళ్ళీ లఘువు. ఇక్కడ ద్విత్వాక్షరం వచ్చింది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు. ఇక్కడ దీర్ఘాక్షరం వచ్చింది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు, ఇది మళ్ళీ గురువు. అయింది కదా. ఇప్పుడు 3 అక్షరాలు గీత కొడదాం. మళ్ళీ యథాప్రకారమే ఆది గురువు భగణం, మధ్య లఘు రగణం, 3 లఘువులు వస్తే నగణం, మళ్ళీ ఆది గురువు భగణం, ఆది గురువు భగణం, మధ్య లఘు రగణం, లఘువు గురువు వస్తే అది వగణం. ఇక్కడ ఏంటి? 10వ అక్షరాన్ని చూసుకోవాలి. 3, 3, 6, 3, 9, 10. పాకి పాకి ఇతిమైతే సరిపోయింది. ఇక్కడ 1వ అక్షరం ఏమైంది? 1వ అక్షరం నీ అయింది. 10వ అక్షరం నీ. ఇక్కడ 1వ అక్షరం
ప్రా, పా. ఎత్తి స్థానం సరిపోయినది అని రాసుకోవచ్చు. ఎతి మైత్రి చెల్లినది. అర్థమైందా? ఉత్పలమాల అంటే ఏమైనా అర్థం చేసుకున్నాం? కలువ పూల దండ పదానికి అర్థం తెలుసుకున్నాం. ఉత్పలమాల ఏ పద్యం? వృత పద్యం. 4 పాదాలు సమానంగా ఉంటాయి. ప్రతి పాదానికి భరణ బబరవ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదలో 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతిమైత్రి సరిపోతుంది. ప్రాస నియమం ఉంటుంది. ఇప్పుడు ఒకే పద్యంలో మొదటి భాగమైన తీసుకోవచ్చు, తర్వాత భాగమైన తీసుకోవచ్చు. కావాలంటే 4 కూడా తీసుకోవచ్చు. 4 తీసి చెప్పినా ఇక్కడున్న గణాలు చూసి ఎక్కించినట్టుగా ఉంటుంది కాబట్టి నేను ఒక 2 చెప్పాను. సమానంగా ఉన్నాయో లేదో తెలియడం కోసం ఒక 2 చెప్పాను అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా ఉత్పలమాల గురించి మీకు. ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.